తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పేరు నెట్టింట మారుమోగిపోతోంది. దేశ రాజకీయ వ్యవహారాల్లో ఆయన చూపిన మార్గం పైన ప్రశంసల జల్లు కురుస్తోంది. ఇంతకీ ఆయన ఏం చెప్పారంటే, అతి త్వరలో పెరగబోయే పార్లమెంటు సీట్ల సంఖ్యను జనాభా లెక్కల ప్రాతిపదికన కాకుండా ఆదాయాన్ని బట్టి సర్దుబాటు చేయాలని సూచించారు. అంటే దక్షిణాది నుండి 53% జీడీపీ రూపంలో కేంద్రానికి వెళుతోంది. అదే ప్రాతిపదికన ఎన్ని సీట్లు పెరిగితే అందులో సగం సీట్లు దక్షిణ పశ్చిమ రాష్ట్రాలకు ఇవ్వాల్సిందేనని ప్రధానంగా డిమాండ్ చేశారు. అప్పుడు 5% జీడీపీ ఉన్న తెలంగాణకు 15 నుంచి 30 వరకు ఎంపీ సీట్లు పెరుగుతాయి. ఈ ప్రతిపాదన నెట్టింట సంచలనం క్రియేట్ చేస్తున్న నేపథ్యంలో సౌత్ న్యూస్ ప్రత్యేక కథనం. ప్రస్తుతం పార్లమెంటులో పెరిగే సీట్లెన్నంటే 543 నుంచి 816 వరకు పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. ఈ లెక్కను చూస్తే 272 స్థానాలు పెరుగుతాయి. ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి ఏమంటున్నారంటే, దక్షిణ పశ్చిమ రాష్ట్రాల నుంచి కేంద్రానికి 53% ఆదాయం వెళ్తోంది. అంటే సగానికి పైగా ఆదాయం ఇక్కడ నుంచే ఉంది. దక్షిణాది రాష్ట్రాలైన కేరళ, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు పశ్చిమ రాష్ట్రాలైన మహారాష్ట్ర, గుజరాత్ కలిపి 136 సీట్లను సర్దుబాటు చేయాలని సీఎం డిమాండ్ చేశారు. మిగిలిన 21 రాష్ట్రాలతో కలిపి 136 ఎంపీ సీట్లను పెంచమంటున్నారు. అప్పుడు బ్యాలెన్స్ అవుతుంది, ఎవరికీ నష్టం ఉండకూడదని అంటున్నారు. ఈ లెక్కను చూస్తే కేంద్రం నుంచి అధిక వాటా తిరిగి వచ్చే అవకాశం ఉంది. నిజానికి భారతదేశంలో మొత్తం 28 రాష్ట్రాలు ఉన్నాయి. ఇవి కాక 8 కేంద్ర పాలిత ప్రాంతాలు ఉన్నాయి. ఇక్కడ సమస్య ఏంటంటే, సగానికి సగం ఆదాయం కేవలం 5 దక్షిణాది రాష్ట్రాలు, 2 పశ్చిమ రాష్ట్రాల నుంచి వస్తుంటే వాటిని తీసుకెళ్లి దేశం మొత్తానికి తరలిస్తున్నారని ప్రజలు మండిపడుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి చెప్పినట్లుగా ఆదాయం ప్రకారం చూస్తే 5% జీడీపీ ఉన్న తెలంగాణకు 13 సీట్లు పెరిగే అవకాశం ఉంది. అంటే మొత్తం 17 నుంచి 30 వరకు సీట్లు పెరుగుతాయని అంటున్నారు. ఇది రాష్ట్రాల ఆర్థికాభివృద్ధికి ప్రోత్సాహకరంగా ఉంటుందని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. ఇలా దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగకుండా సీఎం రేవంత్ రెడ్డి పెట్టిన ప్రతిపాదనకు మంచి స్పందన లభిస్తోంది. అలాగే నెటిజన్లకు మంచి పని పడింది. డిబేట్లు, లెక్కలతో బిజీగా ఉన్నారు. ఇకపోతే దేశ ఆర్థిక జీడీపీలో అత్యధికంగా 13.77% వాటా ఉన్న మహారాష్ట్రకు అత్యధికంగా 35 సీట్లు పెరుగుతాయి. దేశ జీడీపీలో 5.3% ఉన్న ఆంధ్ర సీట్లు 25 నుంచి 38కి పెరిగిపోతాయి. 9.8% జీడీపీ వాటా ఉన్న తమిళనాడుకి ఏకంగా 23 సీట్లు పెరిగే అవకాశం ఉంది. ఈ లెక్కను చూస్తే ఆల్రెడీ ఉన్న 30 సీట్ల నుంచి 62కి పెరుగుతాయి. 8.46% ఉన్న గుజరాత్లో ఏకంగా 22 సీట్లు పెరుగుతాయి. అప్పుడు 26 నుంచి 48కి పెరుగుతాయి. మహారాష్ట్ర అయితే ఏకంగా 35 సీట్లు పెరుగుతాయి. ఇలా 48 నుంచి 83కి పెరుగుతాయి. 8.41% వాటా ఉన్న కర్ణాటకలో కూడా 21 సీట్లు పెరుగుతాయి. 28 నుంచి 49కి చేరుతాయి. చివరిగా కేరళలో 3.63% ఉన్న కేరళకు 9 సీట్లు పెరుగుతాయి. ఈ ప్రతిపాదికన చూస్తే భవిష్యత్తులో పార్లమెంట్లో దక్షిణాది రాష్ట్రాలకు విలువ, గౌరవం పెరుగుతుంది. లేదు, జనాభా లెక్కను చూస్తామంటే కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించుకున్న పాపానికి ఎంపీ సీట్లు తగ్గిపోతాయి. తద్వారా పార్లమెంటులో ప్రభావం కోల్పోతుంది. ఒక్క సీఎం రేవంత్ రెడ్డి అనే కాదు, దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రజాప్రతినిధులు, రాజకీయ నేతలు అందరిది ఒకటే బాధగా ఉంది. మొత్తం 816 పార్లమెంటు సీట్లలో మనవి 4వ వంతు మాత్రమే ఉంటాయి. 3 వంతులు ఉన్న వాళ్ళే ఢిల్లీ పీఠం పైన కూర్చుంటారు. మన ఎంపీల పరిస్థితి ఏంటి అనేది పెద్ద ప్రశ్నగా మారింది. అంతేకాదు, ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి మద్దతిచ్చి నిలబెట్టింది ఏపీలోని కూటమి పార్టీలన్నది జగమెరిగిన సత్యం. వాళ్ళకి కావలసిన 21 ఎంపీ సీట్లు ఇక్కడి నుంచే వెళ్తాయి. అటు బీహార్ నుంచి నితీష్ కుమార్ కూడా మద్దతిచ్చారు. విషయం ఏంటంటే, జనాభా లెక్కల ఎంపీ సీట్లు పెరిగితే మన ఏపీలో కూటమి అవసరం ఉండనే ఉండదు. అదే జరిగితే ఇప్పుడు ఏపీలో జరుగుతున్నట్టు అభివృద్ధి జరగదని అంటున్నారు. సీఎం రేవంత్ రెడ్డి తెచ్చిన ప్రతిపాదన జాతీయ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తోంది. అందరూ ఇదే అంశాన్ని చర్చిస్తున్నారు. అయితే అన్ని రాష్ట్రాలు వద్దంటున్నా ఏపీలో కూటమి నేతలు మాత్రం కిమ్మనడం లేదు. ఎందుకంటే ఏమన్నా మాట్లాడితే అటు పోలవరం ప్రాజెక్ట్, ఇటు అమరావతి ఎఫెక్ట్ అవుతాయని భయంతో గమ్ము నుండిపోయారని అంటున్నారు.
ఇవన్నీ పూర్తయ్యాక చూద్దాంలే అనే ధోరణిలో ఉండిపోయారనే టాక్ వినిపిస్తోంది. ఏదేమైనా సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపాదన ఎంతవరకు సఫలీకృతం అవుతుందో వెయిట్ చేసి చూడాల్సిందే. మరి మీరేమంటారు? కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. చూస్తూనే ఉండండి విభిన్న కథనాల వార్తా స్రవంతి ది సౌత్ న్యూస్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.